గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి, వాళ్ళందరూ కూడా నలుగురు ఉమ్మడిగా ఆత్మహత్య చేసుకోవటానికి కారకుడైనటువంటి ఈ సాదిక్ ఖాన్, సైకో సాదిక్ ఖాన్ అని చెప్పాలి. సో వీడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ మేరట్లో దొరికాడు. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కాకినాడకి ట్రైన్లో తీసుకొచ్చారు. తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టారు. తర్వాత కోర్టు ముందు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కుటుంబాన్ని ఎంత టార్చర్ పెట్టాడు, ఏఈ నూకరాజు కుటుంబాన్ని ఎంత టార్చర్ పెట్టాడు, అసలు ఏం చేశాడు, గత కొన్నాళ్లుగా ఏం జరిగింది అన్నది చాలా క్లియర్గా ఇప్పుడిప్పుడు ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం నూకరాజు తన కుటుంబంతో సహా, తన భార్య మీనా, కూతురు సౌజన్య, ఈవిడ, తర్వాత సౌజన్య కొడుకు 10 సంవత్సరాల రియాన్ష్ కార్తికేయ రెడ్డి, నలుగురు కలిసి రాత్రి 10:30-11 గంటల సమయంలో ఒక్కసారిగా గోదావరిలో దూకి, ఇట్లా సామూహికంగా అందరూ కలిసి ఒక్కసారిగా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నారంటే ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఈ సైకో చేష్టల వల్ల ఎంత కుమిలిపోయి, ఇంకా వేరే గత్యంతరం లేక, వేరే దారి లేక, మనకి జీవితం అయిపోయింది అన్న డెసిషన్కి వచ్చి వీళ్ళు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంతటి వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుంటారు, ఎంత క్షోభ ఉంటారు, ఎంత బాధకు గురై ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయండి. ఎందుకంటే వీళ్ళు చనిపోయేటప్పుడు ఆత్మహత్య చేసుకునే ముందు ఒక ఆత్మహత్యకు సంబంధించిన ఒక లెటర్ రాసింది సౌజన్య. చనిపోయే ముందు ఒక లేఖ రాసింది. ఆ లేఖ రాసి తన వాహనంలోనే డిక్కీలో దాచిపెట్టింది. ఎందుకంటే పోలీసులు ఎలాగో మేము చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఈ ఆధారం తప్పకుండా పోలీసులకు దొరుకుతుంది, ఎవడైతే నన్ను టార్చర్ పెట్టాడో, నా ఫ్యామిలీని టార్చర్ పెట్టాడో ఆ సాదిక్ ఖాన్ అనేటువంటి సైకో వేదోని కఠినంగా శిక్షించాలంటే ఈ నిజాలన్నీ తెలియాలని చెప్పి ఒక లేఖ రాసింది సౌజన్య. ఏం జరిగిందో ఒక్కసారి మనం గతానికి వెళదాం. ఈ సాదిక్ ఖాన్కి, ఈ కుటుంబానికి ఏంటి పరిచయం, వీళ్ళ జీవితాల్లోకి ఎలా వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమేం చేశాడు, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సౌజన్య తన లెటర్లో రాసినటువంటి అంశాలని ఆమె రాసిందే, ఏదో ఎక్కడో తీసుకొచ్చి చెప్పడం కాదు. ఆమె ఆ లేఖలో క్లియర్ కట్గా వాడు ఎలా ఇబ్బంది పెట్టాడన్నది కూడా పూసగుచ్చినట్టు రాసింది. అదే మీ ముందు ఉంచుతాను. యాక్చువల్గా సౌజన్యకి సాదిక్ ఖాన్కి ఎట్లా పరిచయం, ఈవిడికి ఈ సాదిక్ ఖాన్ అనేవాడు ఎలా పరిచయం అంటే, 10 సంవత్సరాల కొడుకున్నాడు కదా రియాన్ష్ కార్తికేయ రెడ్డి, అతను రైఫిల్ షూటింగ్కి సంబంధించి క్లాసులకు వెళ్ళేవాడు. ఈ సాదిక్ ఖాన్ అనేవాడు రైఫిల్ షూటింగ్ కోచ్గా ఉన్నాడు. ఇట్లా గురిపెట్టి కాలుస్తారు కదా, దానికనమాట. సో అతను కోచ్గా ఉన్నాడు. అతని దగ్గర ఆ అబ్బాయి క్లాసులకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న క్రమంలో క్లాసులు వెళ్ళటం అంటే ఆ అబ్బాయిని అక్కడికి దించడం కావచ్చు, మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకురావడం కావచ్చు, ఇట్లా పేరెంట్స్ అప్పుడప్పుడు సౌజన్య వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళినప్పుడు వీడి కన్నుపడింది. కన్నుపడి మెల్లగా దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. రియాన్ష్ కార్తికేయ రెడ్డి నుంచి ఈ కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం మెల్లమెల్లగా లాక్కుంటూ వచ్చాడు, సేకరించాడు. వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, భర్త ఏం చేస్తాడు, ఏం పని చేస్తాడు, ఎలా ఉంటాడు, వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారా, వీళ్ళు అన్యోన్యంగానే ఉన్నారా, ఇవన్నీ కూడా మ్యాటర్ ఒక్కొక్కటిగా లాగాడు అనమాట. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, సౌజన్య తన భర్త జగదీష్ రెడ్డి అండి. భర్త జగదీష్ రెడ్డి అంత కలుపుగోలు వ్యక్తి కాదు, కుమారుడిని కూడా ఎక్కడికి పంపించేవాడు కాదు, సౌజన్యను కూడా ఎక్కడికి పంపించేవాడు కాదు జగదీష్ రెడ్డి. అంటే ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్లు ఉన్నా వద్దు, వీళ్ళ పేరెంట్స్ దగ్గర కంటే రియాన్ష్ కార్తికేయ రెడ్డి తాత దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి అట్లా ఎక్కడ కూడా పంపించేవాడు, అంటి ముట్టినట్టుగా ఉండేవాడు, వీళ్ళతో కూడా సరిగ్గా ఉండేవాడు కాదు. సో వీళ్ళు కరెక్ట్గా లేరన్న విషయం కూడా ఈ సాదిక్ ఖాన్ అనేవాడు తెలుసుకుని మెల్లమెల్లగా మీ ఫ్యామిలీ గురించి తెలుసు, మీరు కొంచెం బాధలో ఉన్నారంట, అది ఇది అని చెప్పి మాయ మాటలు చెప్పి దగ్గరయ్యాడండి. ఆ ఫ్రెండ్షిప్ కాస్త కొంచెం, ఆ పరిచయం కాస్త కొంచెం ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ బలపడి ఇంకొంచెం దగ్గరయ్యారు వీళ్ళు. ఎందుకంటే రియాన్ష్ని మంచిగా చూసుకుంటున్నాడు, ఆడిపిస్తుకుంటున్నాడు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఏదైనా అవసరం వస్తే ఆ అవసరాన్ని తీరుస్తున్నాడు. సో ఇట్లా దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. సౌజన్యకి కావాలని దగ్గరైపోయాడు. దగ్గరైన తర్వాత ప్రైవేటు వీడియోలు, ఫోటోలు తన దగ్గర పెట్టుకున్నాడు సాదిక్ ఖాన్. వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయటం. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే
ఈ ఫోటోలు వీడియోలు బయటకు వస్తే నేను చెప్పినట్టు వినాలి. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి, ఏ హోటల్కి రమ్మంటే ఆ హోటల్కి రావాలి, ఏ పార్కుకి రమ్మంటే అక్కడికి రావాలి, నేను నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. మొత్తం గ్రిప్లోకి తెచ్చేసుకున్నాడు, చెప్పు చేతలు పెట్టుకున్నాడు. కాదు అని మండికేస్తే ఇష్టం వచ్చినట్టుగా కూర్చోవాడంట. ఇవన్నీ కూడా లెటర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది చనిపోయే ముందు సౌజన్య. ఇంకా ఏం చేశాడు అంటే, ఇక వీడి టార్చర్ భరించలేక వన్ ఫైన్ డే భర్తకి చెప్పేసింది, నేను సాదిక్ ఖాన్కి ఎంత దగ్గరయ్యాను, సాదిక్ ఖాన్కి మా మధ్య ఏం జరిగింది, వాడు నన్ను ఎట్లా టార్చర్ పెడుతున్నాడు, ఇవన్నీ కూడా భర్తకి చెప్పారు. భర్త జగదీశ్వర్ రెడ్డి, ఇక నేను భవిష్యత్తులో ఇక వాడితో నేను మాట్లాడను, వాడితో నేను ఫ్రెండ్షిప్ చేయను, ఇంకా వాడు నన్ను చాలా బెదిరిస్తున్నాడు, కొడుతున్నాడు కూడా, నువ్వు ఏదో ఒకటి చేయి అని చెప్పి అప్పుడు భర్తకి ఈ విషయం మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. జగదీశ్వర్ రెడ్డి నిలదీయటానికి సాదిక్ ఖాన్ దగ్గరికి వెళ్ళాడు. సాదిక్ ఖాన్ మనుషుల్ని పెట్టి ఇష్టారీతిన కొట్టించాడంట. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను చంపేస్తాను, లారీతో గుద్దించేస్తా, ఇట్లా బెదిరింపులకు దిగాడు. ఇక జగదీశ్వర్ రెడ్డి భయపడిపోయి, ఒకవేళ నువ్వు పోలీసులకు కంప్లైంట్ చేస్తే, మీ ఫ్యామిలీ నా గురించి పోలీసులకు కంప్లైంట్ చేస్తే, నా దగ్గర ఉన్నటువంటి ఆ ఫోటోలు వీడియోలు బయట పెట్టడమే కాదు, నీ 10 ఏళ్ళ కొడుకున్నాడు కదా, కొడుకును కూడా చంపేస్తాను, కిడ్నాప్ చేస్తాను, లేదంటే టెర్రరిస్టులకు అమ్మేస్తానని చెప్పి ఇట్లా బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక దాంతో భయపడిపోయి వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళేది, ఎలాంటి కంప్లైంట్ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు నాతో ఉండటానికి ఇబ్బంది ఏంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, నువ్వు నా మతంలోకి రావాల్సిందే, నువ్వు నీ పేరు మార్చుకోవాల్సిందే, నువ్వు ఇస్లాంలోకి రావాలి, నువ్వు ఇస్లాంలో ఉన్న ప్రతి దాన్ని కూడా చదవాలి, నువ్వు డిక్టేషన్ కూడా రాయాలి, నేను చెప్తాను ఏం రాయాలి ఏంటనేది అని ఈ విధంగా మతానికి సంబంధించి కూడా కొంత టార్చర్ పెట్టినట్టుగా ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఇంకొక రోజు ఏం చేశాడంటే, భర్త జగదీశ్వర్ రెడ్డి ఇట్లా ఇట్లా గొడవకి రావటం, అతన్ని కొట్టించడం, అతన్ని భయపెట్టడం అంతా జరిగిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి మనకి మధ్యలో అడ్డుగోడగా ఉన్నాడు కదా, నీ భర్త ఈ ఫోటోలు వీడియోల గురించి తెలిస్తే ఇబ్బంది అవుతుంది కదా, నీ భర్తను చంపేద్దామని చెప్పి ప్లాన్ చేశారంట. భర్తని ఎలా చంపాడు అంటే, ఇంతకుముందు ఆయనకి చనిపోయినప్పుడు కూడా ఈ విషయం బయటకు రాలా, ఇప్పుడు సౌజన్య చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. భర్తను చంపడానికి సెనైడ్ తెప్పించాడంట. కెనడా నుంచి ముంబైకి, ముంబై నుంచి కాకినాడకి. ఆ సెనైడ్ అంటే అత్యంత విషపూరితమైనటువంటి పదార్థం తీసుకొచ్చి భర్త జగదీశ్వర్ రెడ్డిని కూడా సాదిక్ ఖానే చంపాడు అన్నది ఈరోజు లెటర్లో చాలా క్లియర్గా ఈమె చెప్తా ఉంది. యాక్చువల్గా జగదీశ్వర్ రెడ్డికి నరాలకు సంబంధించిన వ్యాధి ఏదో ఉంది, దానికి సంబంధించి ప్రోటీన్ పౌడర్ ఏవో వాడుతున్నాడంట, ఏదో పాలలో కలిపి ఇవ్వటం ఇట్లా చేస్తూ ఉంటుంది సౌజన్య. అయితే వీడు తీసుకొచ్చినటువంటి ఆ సెనైడ్ని కూడా అందులో కలిపి ఆ ప్రోటీన్ పౌడర్తో పాటు మిక్స్ చేసేసి ఇస్తే అది తీసుకున్న జగదీశ్వర్ రెడ్డి చనిపోయాడు. అందరూ ఇది వ్యాధి ఉంది కదా, నరాల బలహీనత ఉంది కదా, ఇట్లా దానివల్ల చనిపోయాడని చెప్పి ఈ రోజులు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ లెటర్లో ఈ విషయం ప్రస్తావించేసరికి జగదీశ్వర్ రెడ్డి ఫాదర్ కూడా ఇప్పుడు వాస్తవం వెలుగులోకి వచ్చి పోలీసులు కంప్లైంట్ చేశాడు. నా కొడుకుని చంపేశారు సౌజన్య మామ, ఇప్పుడు ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత కంప్లైంట్ చేశాడు, నా కొడుకుని కావాలని చంపేశారు, ఆ సాదిక్ ఖానే కాదు సౌజన్య కూడా సహకరించి ఇద్దరు కలిసి నా కొడుకుని చంపారని చెప్పి ఆయన ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది ఎంత దుర్మార్గం చూడండి, భర్తను కొట్టించాడు, మాట వినట్లేదని చెప్పి చంపించేశాడు ఏకంగా. ఇక ఇంత జరుగుతుంది, ఇంత మెంటల్ టెన్షన్ అయిపోతుంది. ప్రతిరోజు ఫోన్లు చేయటం, వాట్సాప్లో ఎప్పుడు ఆన్లైన్లో ఉండాలి, వీడియో కాల్ చేయమంటే చేయాలి, నార్మల్ కాల్ చేయమంటే చేయాలి, మాట వినకపోతే వచ్చి ఇష్టారీతిన కొట్టేవాడు. ఇంకా మాట వినకపోతే నీ కొడుకుని నేను టెర్రరిస్టులకు అమ్మేస్తానని చెప్పి ఎట్లా బెదిరింపులు దిగాడు. ఇవన్నీ భరించలేక పిఠాపురం ఏఈ నూకరాజు సౌజన్య తండ్రి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు, కాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళ తల్లి ఉంది, కొడుకుని మీరు మీ కొడుకుని కంట్రోల్లో పెట్టండి దయచేసి, మీ మాట అయినా వింటాడేమో, మా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసేసాడు, బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, నా కూతుర్ని చంపేస్తానంటున్నాడు, మనకి వేరే దారి లేదు, ఇక మేమన్నా చచ్చిపోవటమా లేకపోతే నీ కొడుకన్నా మారటం ఏదోటి జరగాలని చెప్పి సరే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్తే, తల్లి నేను మాట్లాడితేనే లేని, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ వాడు వస్తే గొడవ చేస్తాడని చెప్పి అట్లా ఏదో అప్పటికప్పుడు భరోసా ఇచ్చి వాళ్ళని పంపించేసింది. కానీ దీన్ని కూడా మనసులో పెట్టుకొని ఇంకా టార్చర్ ఎక్కువ చేసినటువంటి పరిస్థితి ఉంది. సాదిక్ ఖాన్ అనేవాడు ఇంకా మానసికంగా ఎంత క్షోభకు గురి చేయాలో అంత క్షోభకు గురి చేసిందంట. ఒకరోజు ఉప్పాడ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రం లోపలికి తోసేసి మునిగిపోతూ చనిపోతున్నటువంటి టైంలో మళ్ళీ బయటికి లాగి
నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోకపోతే, నా మాట వినకపోతే కొండ మీద నుంచి పడేస్తా. ఇప్పుడు సముద్రంలో కదా బతికావు, కొండ మీద నుంచి పడేస్తాను, చచ్చిపోతావు అని చెప్పి అట్లా కూడా బెదిరించాడంట. సో ఇవన్నీ ఎంత టార్చర్కి గురి చేశాడు అన్నది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. నిజంగా ఇవన్నీ ఈ లెటర్లో రాసినవన్నీ వాస్తవాలైతే, ఆమె చెప్పినటువంటి విషయాలు, ఆమె చేసినటువంటి ఆరోపణలు, సాదిఖాన్ ఒక సైగో, ఒక శాడిస్ట్, ఇంత బిహేవ్ చేసి ఇంత టార్చర్ చేశాడు, అందుకే మేము అసలు చనిపోవాలన్న డిసిషన్కి వచ్చేసాం అని చెప్పేసి అంటా ఉంది కదా. ఇదే నిజమైతే, ఇంత శాడిస్ట్ నిజంగా వీడైతే, నిజంగా నేను ఒక ముస్లింగా చెప్తున్నాను, ముస్లిం సమాజంలో ఒక చీడ పురుగు లాంటోడు ఈ సాదిఖాన్. ఎస్, నేను 100% నిజం చెప్తున్నా. ఇప్పుడు ఆ లెటర్లో ఉన్నవి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఎంత టార్చర్ పెట్టాడు ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. ఇది నిజమైతే మాత్రం ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి నీచుడు, నిజంగా ఇస్లాంలో హింసకు అసలు తావులేదండి. చాలా పకడ్బందీగా పరులకి సేవ చేయాలి, ప్రేమను పంచాలని ఉంటుంది. ఇస్లామే కాదు, హిందూ మతం అయినా సరే, క్రైస్తవం అయినా సరే, ఏ మతం అయినా ఏం చెప్తుంది? 10 మందికి సాయపడేలా మన వ్యక్తిత్వం ఉండాలని చెప్తుంది. కానీ ఇలాంటి వ్యక్తి ముస్లిం సమాజంలో ఉన్నాడంటే, నిజంగా ఇలాంటి వ్యక్తి ముస్లిం సమాజమే కాదు, అసలు సమాజంలోనే ఉండకూడదు. అంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, భర్తని చంపేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే జీవితం సాగించాలి, నీ పేరు మార్చుకోవాలి, నువ్వు మా ప్రార్థనలు నువ్వు చేయాలి అని ఇట్లా బలవంత పెట్టాడు అంటే నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి మనస్తత్వం అది. సో పోలీసులు ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నెక్స్ట్ ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దొరికినటువంటి ఆ లేఖలు, నిజంగా భర్తని ఇతనే సైనైడ్ కలిపి చంపేశాడా? వీళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, నూకరాజు భార్య మీనా, తర్వాత సౌజన్య, ఈ 10 సంవత్సరాల బాబు ఉన్నాడు కదా రియాన్ష్ కార్తికరెడ్డి, వీళ్ళు 4 ఒకేసారి దూకారండి. అయితే ఈ 3 చనిపోయారు. నూకరాజు, మీనా, ఈ అమ్మాయి సౌజన్య, 3 చనిపోయారు. వాటర్లో పడిపోయి కొట్టుకుపోయి చనిపోయారు. కానీ ఆ 10 సంవత్సరాల బాలుడు ఉన్నాడు కదా, అతను బతికాడండి. ఎందుకంటే అతనికి ఈతొచ్చు. దూకేటప్పుడే తల్లి సౌజన్య చెప్పిందంట, ఒకవేళ నువ్వు బతికితే, నీకు ఈతొచ్చు కాబట్టి నీకు ఏదైనా దూకినప్పుడు ఇబ్బంది అనిపిస్తే, నీకు బతకాలనిపిస్తే, బతికి ఒకవేళ ఒడ్డుకి చేరితే నువ్వు పలానా ఆంటీ దగ్గరికి వెళ్ళని చెప్పి ముందే చెప్పిందంట. సో ఆమె ఫోన్ కూడా పోలీసులు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె దగ్గరకు కూడా వెళ్తే ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక భయంకరమైనటువంటి ఈ కేసులో న్యూస్ ఏంటంటే, వీడు ఆస్తి మీద కూడా కన్నేశాడంట. ఈ కుటుంబానికి దాదాపు ఆ ఇళ్ళు కావచ్చు, భూములు కావచ్చు, దాదాపు 100 కోట్ల రూపాయల మేర ఆస్తులు నూకరాజు ఫ్యామిలీకి ఉన్నాయి. దాని మీద కన్ను పడింది కాబట్టే సౌజన్య భర్తను చంపేశాడు, సౌజన్యని లోపరుచుకొని, సౌజన్యని పెళ్లి చేసుకొని, సౌజన్యతో ఉండి ఈ ఆస్తులు మొత్తం కొట్టేసే ప్లాన్ కూడా దీంట్లో ఉంది అని చెప్పి చర్చ వినిపిస్తూ ఉంది ప్రజెంట్. సో దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. వాడు చూడండి ఎంత సైకోనో, తన దగ్గర శిక్షణ తీసుకుంటున్నటువంటి 10 సంవత్సరాల బాలుడితో వాళ్ళ తల్లిని లోబరుచుకొని, ఆ కుటుంబం ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కొని, ఆ కుటుంబాన్ని టార్చర్ పెట్టేసి, మనుషుల్ని చంపేసి, ఇప్పుడు చట్టానికి దొరకకుండా ఢిల్లీ వరకు పారిపోయాడంటే వీడి బిహేవియర్, వీడి కథ ఎట్లా ఉందో చూడండి. ఇంకొకటి, నూకరాజు ఉన్నాడు కదా, చనిపోయే ముందే ఈ ఆస్తి మొత్తం వీడు ఎక్కడ కొట్టేస్తాడని చెప్పి తన సోదరి పేరు మీద, ఎందుకంటే ఈ 4 చనిపోదామని దూకుతున్నారు కాబట్టి పాపం ఆ 10 సంవత్సరాల అబ్బాయి కూడా ఇంక ఉండడులే, నేను నా సిస్టర్కి ఇంకొక 2 నమ్మకమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి నా ఆస్తులు రాసేస్తానని చెప్పి రాసేసాడంట. వీళ్ళు నమ్మ కూడా రాసేసాడంట. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 10 సంవత్సరాల అబ్బాయి బతికి ఒడ్డుకు వచ్చాడు కదా, ఇతను కూడా ఉండడేమో అని చెప్పి ఇతని పేరు మీద ఏం రాయలేదు, సోదరి పేరు మీద ఇంకొక 2 వ్యక్తుల పేరు మీద రాసిండంట నూకరాజు. చూడండి, అంటే రాత్రి 10:30కి అందరూ ఫ్యామిలీ మొత్తం ఒక మాట అనుకుని, ఇంకా మనకు బతికే స్కోప్ లేదు, ఈ సాదిఖాన్ అనేవాడు మనల్ని బతకనివ్వడు, వాడి చేతిలో కంటే మనం ఇట్లాగే దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ గోదావరిలో అంత రాత్రి సమయంలో అలాంటి నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా చిన్న పిల్లడితో సహా దూకారంటే వాళ్ళ గుండె ఎంత పగిలిపోయి ఉంటుంది, వాళ్ళ గుండె ఎంత బాధకు గురై ఉంటుంది. ఇలాంటి మూర్ఖుల్ని ఏం చేయాలి? నిజంగా ఇంత టార్చర్ పెట్టుంటే కనుక వీడిని ఏం చేయాలి చెప్పండి? ఇది ఈ స్టోరీ విన్నాక, జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారం విన్నాక మీకేమనిపిస్తుంది? వీడు ఇట్లా బిహేవ్ చేసి ఉంటే ఈ సైకోని ఏం చేయాలి చెప్పండి? తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.